ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసినట్లు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్ శ్రీ కాంప్లెక్స్ ఎదురుగల శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు ముగింపును పురస్కరించుకొని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనమాడి మోహన్ వర్మ ముఖ్య అతిథిగాను, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య విశిష్ట అతిథిగాను పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ఆలయ చైర్మన్ చిట్టిబాబు కండువాలు వేసి సాల్వాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు మోహన్ వర్మ, సత్యాలు మాట్లాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీని అభినందించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద పంపిణీ కార్యక్రమానికి అతిథులుగా ప్రారంభించారు. అశేషంగా తరలివచ్చిన భక్తజనం స్వామివారిని ప్రసాదంను భక్తితో స్వీకరించి తరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గొప్సెట్టి బూరయ్య, జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా, ఆలయ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, ధర్మకర్తలు మనేం వివి శ్రీనివాస్, పోలిపల్లి జగన్ బాబు, నరం శ్రీనివాస్, పట్నాల రమణ, శ్రీదేవి, మాధవి మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, సూర్యకుమారి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మన సాలిపేట వినాయకుడి ఆలయంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని భారీ ఎత్తున అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదానానికి కమిటీ సభ్యులు అలాగే తలాటం సత్య గారు జనసేన తరపు నుంచి అలాగే మీ అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఆ వినాయకుడు ఎటువంటి విజ్ఞానం లేకుండా అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ ఆ వినాయకుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.